నమస్తే. కేసీఆర్ టీఆర్ఎస్ కి సవాళ్లు కొత్త కాదు, కానీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత మాత్రం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తోంది. ఇవన్నీ కూడా అనూహ్యమైన ఛాలెంజెస్. ఒకవైపు ఓటమి, మరొకవైపు నేతలంతా పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం, మరోవైపు చాలా ప్రతిష్టాత్మకం అనుకున్న ప్రాజెక్టులన్నింటికి సంబంధించి అవినీతి మరకలు. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్య బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వెళ్తోంది. బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, లోక్సభ ఎన్నికల్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నమస్తే కేటీఆర్ గారు, ఎలా ఉందండి క్యాంపెయిన్, ఎట్లా సాగుతోంది? కేసీఆర్ గారి బస్సు యాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో పార్టీలో ఇవాళ కొంత నిస్సత్తువ నిరాశలో ఉన్న మా కార్యకర్తలకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కొంత బాధపడుతున్న ప్రజలకి సాంత్వన చేకూర్చే విధంగా, ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా మా క్యాడర్కి అద్భుతంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ, నాకున్న విశ్వాసం అయితే ప్రజలు 4.5 నెలల్లోనే మరి మోసపోయాము కాంగ్రెస్ చేతిలో అని గ్రహించారు. తప్పకుండా దాని పర్యవసానంగా మరి ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయని నా విశ్వాసం. సో జనరల్లీ లోక్సభ ఎన్నికలు అనేసరికి జాతీయ పార్టీల వైపు ఎక్కువగా చూస్తాం. అన్లెస్ ఇక్కడ రీజనల్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే రీజనల్ పార్టీకి ఓటేస్తారు, కానీ లేదంటే నేషనల్ పార్టీలో. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు బీజేపీ బాగా క్యాంపెయిన్ చేస్తోంది. మాకు 375+ వస్తాయని దేశవ్యాప్తంగా చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఈ దేశంలో ఒక రకమైన ఒక మిత్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పాలంటే ఒక భ్రమలాంటి ఒక వాతావరణం ఒకటి కల్పించి పెట్టారు. ఏమని, ఇదేదో జాతీయ పార్టీల మధ్యన జరుగుతున్న పోరాటం. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో జాతీయ పార్టీలు అంటూ లేవు. అన్నీ కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పార్టీలు తప్ప దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వేళ్ళునుకుని ఒక బలమైన శక్తిగా 28 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఏదీ లేదు. ఇవాళ ఇంకోటి మీరు ఆలోచిస్తే, అసలు ఈ జాతీయ పార్టీలుగా చెప్పుకోనే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ రెండింటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ యొక్క ఎదుగుదలకి, ఆ పార్టీ యొక్క ఆలోచనలకి చెక్ పెట్టగలిగింది కాంగ్రెస్ కాదు. ఈ దేశంలో చెక్ పెట్టగలిగింది, ఆ పార్టీకి అడ్డుకట్ట వేయగలిగింది ప్రాంతీయ శక్తులే. ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరు బీజేపీ కాంగ్రెస్ మధ్యన లేదు. ఈ దేశంలో ఈరోజు ఎక్కడెక్కడైతే ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయో వాళ్ళకి ఈ కేంద్రీకృతం కావాలి అధికారం, ఢిల్లీ చేతిలోనే మొత్తం జుట్టు ఉండాలి అనుకునే బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలకి ప్రాంతీయంగా బలంగా ఉండే శక్తులు, వాళ్ళ మధ్యనే పోరాటం జరుగుతూ ఉంది. అందుకే నేను బలంగా విశ్వసించేది ఏమంటే, ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షకి చాలా సన్నిహితంగా ఉంటారు. ఏం కావాలి ప్రజలకి, ఏం చేయాలి అనే విషయంలో మాకున్న అవగాహన జాతీయ పార్టీలకు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్తోంది, స్పష్టంగా చెప్తోంది, మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే రద్దు చేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నారు. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ముస్లిం రిజర్వేషన్లు కానీ, ఏవైతే గతంలో మన రాష్ట్రంలో అమల్లో ఉన్నాయో, దేశంలో అమల్లో ఉన్నాయో, ఇవి అమలు కావాలి అంటే, ఈ నియంతృత్వ పోకడలు రావద్దు అంటే ఖచ్చితంగా ప్రాంతీయ శక్తులు, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి ప్రజాస్వామిక శక్తులు, సమాఖ్య స్ఫూర్తికి అనుకూలంగా నడిచే శక్తులు అక్కడ ఉండాలి. ఎందుకంటే రేపు ఇక్కడ ప్రాంతీయ శక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, పినరాయి విజయన్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మనం కనుక గట్టిగా గొంతు విప్పితే తప్పకుండా కేంద్రాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. మన దక్షిణాదికి ఈ రకంగా మన గొంతు నొక్కే ప్రమాదం ఏదైతే ఉందో దాని నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. దెన్ అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఫేస్ చేస్తాయి బీజేపీ? మాకు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో రక్షించేది, కాపాడేది ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు. ఏం చేశారు ఆయన? ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు. జైల్లో పెట్టాల్సినంత కాలం పెట్టారు. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళారు, తీర్పు కోరారు, ప్రజలు ఇచ్చారు. మొదటి ఎలక్షన్లో 5 లక్షలతో ఓడిపోయినా, రెండో ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అట్లాగే మేమందరం కూడా చేయాల్సింది ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. ప్రజల్లో బలంగా ఉండే ఏ నాయకుడిని కూడా, ఏ ఏజెన్సీ కానీ ఇంకోటి కానీ ముట్టుకోవడానికి కూడా భయపడతారు. ఇది వాస్తవం ఈ దేశంలో. కానీ ఈరోజు పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. మీరు అన్నది అక్షర సత్యం. ఏంటి, మోడీ గారితో ఉంటేనేమో ఇవాళ ఎవరికైనా క్లీన్ చిట్ వస్తుంది. 25 మంది బీజేపీలో చేరంగానే సత్యహరిశ్చంద్రుడి బామ్మర్దులు, చిన్న తమ్ముళ్ళు, వేలు విడిచిన మేనల్లులు అయ్యారు. వెంటనే వాళ్ళ క్లీన్ చిట్లు వస్తాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సుజనా చౌదరి ఉన్నారు. 6,000 కోట్లు ఆయన మీద కేసు. అప్పుడు ఈడీ వాళ్ళ ట్వీట్ కూడా ఇంకా ఉంది, 6,000 కోట్ల బ్యాంకుల మోసం విషయం అని. అలాగే సీఎం రమేష్ గారు, ఆయన పేరు మీద కూడా కేసులు ఉండేది. తర్వాత మనం చూసినట్టయితే అజిత్ పవార్ గారు.
స్వయంగా అజిత్ పవార్ గారి విషయంలో అయితే మోడీ గారు ఆరోపించారు, 70,000 కోట్ల కుంభకోణం అన్నారు. ఇవాళ అదే అజిత్ పవార్ గారు వచ్చి ఆయన క్యాబినెట్లో, ఆయన గవర్నమెంట్ సారథ్యం వహించే క్యాబినెట్లో ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన అజిత్ పవార్ గారి భార్యకి నిన్నగాక మొన్న సునేత్రా పవార్ అనుకుంటా ఆమె పేరు, 25,000 కోట్ల కుంభకోణంలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ క్లీన్ చిట్ ఇచ్చింది. 100 కోట్ల కుంభకోణం అని చెప్పి ఇవాళ కేజ్రీవాల్ గారిని, కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 25,000 కోట్ల కుంభకోణం అయితే కూడా ఇవాళ అజిత్ పవార్ గారి భార్యకేమో క్లీన్ చిట్ ఇస్తారు. అంతెందుకండి, ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, ఇవాళ ఎవరైతే లిక్కర్ స్కామ్ అంటున్నారే, ఆ స్కామ్లో నిన్న మొన్నటిదాకా నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఆయన అప్రూవర్గా మారంగానే ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఆయనకి ఇవాళ మోడీ గారు స్వయంగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, మాగుంట రాఘవరెడ్డికి. అంటే ఏంటంటే అవతల వైపు ఉంటే మీరు దుర్మార్గులు, ద్రోహులు, నేరం చేసిన వాళ్ళు, మిమ్మల్ని జైల్లో పెడతాం. మాతో చేరితే కడిగిన ముత్యాలు, మాతో చేరితే మొత్తం వాషింగ్ పౌడర్లో ఉతికి బట్టలు ఉతికి తీసేస్తే ఎంత తెల్లగా తయారవుతారో అంత తెల్లగా మీరందరూ చాలా గొప్పవాళ్ళని చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏమి చైతన్యవంతం లేకలేరు, ఇంకోటి కాదు, అన్ని విషయాలు ప్రజలకు అర్థమైనాయి. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలను ఎదుర్కోవాలంటే ప్రజాశక్తే మందు, ప్రజాశక్తే దానికి సమాధానం. బీజేపీయే మళ్ళీ కూడా హైదరాబాద్ని ఒక ప్రయోగశాలగా చూస్తున్న పరిస్థితి. ఇక్కడికే వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి లేకపోతే హైదరాబాద్కి వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే 100% రద్దు చేసి తీరుతాం ముస్లిం రిజర్వేషన్లు. యూపీ ఎలక్షన్స్లో బీజేపీ ఫైట్ చేసినప్పుడు డైరెక్ట్గానే చెప్పారు 80-20 ఫైట్ జరుగుతోంది అని. సో ఇక్కడ ఆ మాట వాడట్లేదు కానీ ఆ భావం వచ్చేలానే మాట్లాడుతున్నారు ప్రతి లీడర్. ఎందుకమ్మా డైరెక్ట్గా ప్రధానమంత్రి నిస్సంకోచంగా మాట్లాడుతున్నారు. ఇతర పార్టీ మేనిఫెస్టో పట్టుకొని ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటాడు. ఇంకా దారుణం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి నోట్లోంచి రాకూడనమాట. ఒక భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం 10 ఏళ్ళు వహించిన ప్రధానమంత్రి పిల్లలు ఎక్కువ కంటున్నారు ముస్లింలను మాట్లాడడం సబబేనా? ఆయనకు స్వయంగా 5-6 అన్నదమ్ములు ఉన్నారు. అమిత్ షా గారికి 5-6 అన్నదమ్ములు ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ముస్లింలు పిల్లలు ఎక్కువ కంటున్నారు, సంపద వాళ్ళకే ఎక్కువ పంపాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రత్యర్థుల మీద ఇంత అవగాహన రాహిత్యంతో, ఇంత దివాలాకోరుతనంతో విమర్శలు చేస్తున్న మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు హిమబిందు గారు. నిజానికి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం రేపటి రోజున ఏ రిజర్వేషన్ ఉండకూడదు, ఎస్సీ రిజర్వేషన్ ఉండకూడదు, ఎస్టీ రిజర్వేషన్ ఉండకూడదు. ఈ దేశంలో రిజర్వేషన్లనే ఎత్తేయాలనేది భారతీయ జనతా పార్టీ కుట్ర. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. అల్టిమేట్గా వాళ్ళ నియంతృత్వ పోకడలు పోతున్న మోడీ గారు మొత్తం అన్ని శక్తుల్ని తన గుప్పిట్లో పెట్టుకొని నేను ఆడించినట్టు ఆడాలి, లేకపోతే మీ అంత చూస్తానన్నట్టుగా వ్యవహారం చేసే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వ్యవహారాన్ని మనం ఒక కంట కనిపెట్టాలి. తప్పకుండా ప్రజలు కనుక జాగృతం అవుతే, చైతన్యవంతులు అవుతే ఈ అరాచకాలకి అడ్డుకట్ట వేయచ్చు. సో మీరు ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ ఎలక్షన్లో? పోయినసారి 9 సీట్లు గెలిచామా మేము పార్లమెంట్లో. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, 9 సీట్లు గెలిచాం పార్లమెంట్లో. దురదృష్టవశాత్తు 7 సీట్లు పోయినాయి. ఈసారి నా అంచనా అయితే 10 నుంచి 12 మధ్యలో రావాలి. ఓకే. అండ్ మీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి ముందే అనుకున్నట్టు. మీరు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు. సో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి ఎలక్షన్కి? 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే విషయాన్ని చాలామంది ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సామాన్య ప్రజలు. ఏంటంటే మా ఎమ్మెల్యే ఓడిపోతారనుకున్నాం కానీ కేసీఆర్ గారు గెలుస్తారనుకున్నాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నాం అనే ఆలోచనలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రెండవది నేను గమనించింది, కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయాము అనే మాట. అంటే చాలా స్పష్టంగా ఒకటి అర్థమైంది, బడాబాయ్ బడా మోసం చేశారు 2014లో, చోటాబాయ్ ఇంకా అంతకంటే పెద్ద మోసం చేశాడు 2023లో అనేది ప్రజలందరికీ అర్థమైంది. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన హామీలు అరిచేతిలో వైకుంఠం. ఎన్నికలకు ముందేమో అభయహస్తం, ఎన్నికలు అయిపోయిన తర్వాత భస్మాసురాస్తం అన్నట్టు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను మహిళలకి, 4,000 రూపాయలు ఇస్తాను వృద్ధులకి, రైతు రుణమాఫీ వెంబడే చేస్తాను డిసెంబర్ 9 నాడే. ఒక ఊహల పల్లకిలో ప్రజల్ని కూర్చోబెట్టి కేసీఆర్ గారు ఏదో దుర్మార్గుడు అన్నట్టుగా ఒక చిత్రీకరించి మా మీద ఎన్ని శక్తుల్ని వాడాలో అన్ని శక్తుల్ని వాడి ఇక్కడ వైఎస్ షర్మిల గారు వచ్చారు. వైఎస్ షర్మిల గారిని కూడా ఆనాడు ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి, కేసీఆర్ గారిని ఇక్కడ తెలంగాణలో బద్నాం చేయడానికి ఇంకొక శక్తిని వాడి రాజశేఖర రెడ్డి గారికి ఉండే కొంతమంది అభిమానులు కూడా మాకు వ్యతిరేకంగా మళ్ళించి మొత్తానికి ఇక్కడ పని అయిపోగానే వెంటనే తీసుకెళ్లి ఆంధ్రాలో ఈరోజు అక్కడ వాడుతున్నారు. అంటే ఇదొక స్ట్రాటజీలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ఎత్తుగడ. ఆ షర్మిల గారితో పార్టీ పెట్టించింది వాళ్ళే, మమ్మల్ని తిట్టించింది వాళ్ళే, కొంతమంది ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని మాకు వ్యతిరేకంగా మళ్ళించింది వాళ్ళే. ఇవాళ అదే ప్రయోగం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఎన్నో రకాల కుట్రలు ఏవైతే జరిగినాయో దాని పర్యవసానంగా
1.8% తేడాతోనే మొత్తంగా చూసినట్టయితే మాకు అధికారం పోయింది. మొత్తంగా చూస్తే 4 లక్షల ఓట్లమ్మ తేడా. కానీ ప్రజలు ఇప్పుడు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని మైనారిటీ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కువ కాలం కాంగ్రెస్లో ఉండరు అనే విషయం కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మీరు చూడండి, రాహుల్ గాంధీ గారేమో మోడీ గారిని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి గారేమో కాదు ఈయన మా పెద్దన్న బడే బాయ్ అంటాడు. రాహుల్ గాంధీ గారు అదానీ ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారేమో అదానీ మా ఫ్రెండు, మేము వెళ్ళి ఒప్పందం చేసుకుంటామని దావోస్లో ఆయనతో ఈయన గారు సంతకాలు చేస్తారు. రాహుల్ గాంధీ గారేమో గుజరాత్ మోడల్ బేకార్ అంటాడు. రేవంత్ రెడ్డి గారేమో గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. రాహుల్ గాంధీ గారు లిక్కర్ స్కామే లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అన్యాయం అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం లిక్కర్ స్కామ్ జరిగింది, కవిత గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటాడు. చివరికి రేవంత్ రెడ్డి గారు ఎంత దూరం పోయారంటే మన ఢిల్లీలో టీవీ కార్యక్రమంలో పాల్గొని అందులో కొంతమంది పిల్లల్ని అడిగారు, మీరు ఎవరు కోటేస్తారని. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము మోడీకి వేస్తామని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలమ్మా? మోడీ గారు కోటేస్తే దేశం నాశనం అవుతుంది, మా కోటేయండి అని చెప్పాలా. ఈయనేమంటాడు, వేసుకోండి మోడీకి. అంటే ఈ రకమైన ప్రవర్తన ఏదైతే ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలోని మైనారిటీ సోదరులకు కూడా బలంగా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మనిషి ఉండడు, ఈయన రాహుల్ గాంధీ బాటలో లేడు, ఈయన 100% మోడీ గారు వెనకాల నడిచే మనిషి భవిష్యత్తులో పార్లమెంట్ తర్వాత ఈయన ఇక్కడ ఉండడు, బీజేపీలో చేరతాడనే ఒక అనుమానం రాష్ట్రంలో చాలా మందిలో ఉంది. గతంలో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వేరే పార్టీల నుంచి చాలామంది లీడర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు ఏమైనా రిగ్రెట్ అవుతారా? అప్పుడు ఏమన్నా మేము తప్పు చేసామనే బాధ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీతో ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చి ఉండొచ్చా? మేము 2014లో కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి. ఉద్యమ పార్టీగా ఇన్ని రోజులు మా ప్రస్థానం ఏదైతే ఉందో, మా లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరింది. రాష్ట్రం ఏర్పడాలని బలంగా కోరుకున్నాం, రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇక నుంచి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఒక రాజకీయ పార్టీగా ఎట్లా వ్యవహరిస్తాయో మేము కూడా అట్లా వ్యవహరిస్తాం అని ఒక మాట చెప్పారు. సో ఆ క్రమంలో భాగంగా చేరికలు కొన్ని ప్రోత్సహించిన మాట వాస్తవం. ఆ క్రమంలో కొంతమంది ప్రాబబ్లీ మేము సరిగా రీడ్ చేయని మాట కూడా వాస్తవం. కాకపోతే మీరు ఒక మాట అన్నారు, అందరూ వెళ్ళిపోయారని. అందరూ వెళ్ళిపోలేదు, కొంతమంది పోయారు. ఆ కొంతమంది పోయిన తర్వాత కూడా మాకు అక్కడ పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. కానీ తెలంగాణలో సామెత ఉంటుందండి, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. కాబట్టి ఒక రకంగా మంచి జరిగింది. భవిష్యత్తులోనన్నా ఇలాంటి తప్పులు జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ ద్రోహుల్ని దగ్గర తీయకుండా ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నామని కూడా చెప్పవచ్చు. ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ ప్రధానంగా చేసే ఒక కామెంట్ ఏంటంటే డెమోక్రటిక్గా ఉండడం లేదు పార్టీలో, మా మాట వినేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు అని ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే పోయేటప్పుడు 4 రాళ్ళేసి వెళ్ళడం కామన్ మా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పార్టీ నడవాలి అంటే కొంత డెఫినెట్గా నాయకుడు కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే మనం ఆశించింది జరగకపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న నాళ్ళు కనబడని నియంతృత్వ పోకడలు, అధికారం అనుభవించిన నాళ్ళు ఆనాడు కనబడని అప్రజాస్వామిక లక్షణాలు అధికారం పోంగానే ఎందుకు కనబడుతున్నాయి? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మీరు అధికార లాలస కోసం పవర్ ఎట్టుంటే అటు ఉండడానికి మీరు వెళ్తున్నారు తప్ప, పోయేటప్పుడు ఏదో 2 రాళ్ళు వేసి వెళ్ళాలి, మీరేదో చాలా నీతివంతంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో 4 మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. కానీ అందుకే వాళ్ళు మాట్లాడే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే వాళ్ళకి మంచిది, చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటున్నారని కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఏమంటారంటే, మీకు శంషాబాద్ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, చిప్పకూడు రెడీగా ఉంది తినండి. ఇప్పుడు కవిత జైల్లో ఉన్నారు, ఆ తర్వాత వంతు కేటీఆర్ లేకపోతే కేసీఆర్దే అని తరచూ ఆయన మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం విషయం కావచ్చు, ఇలాంటి అన్ని ఇష్యూస్ ఆరోపణలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. చాలా కాలం పాటు ప్రజల్ని మోసం చేస్తూ ఇట్లాగే బతికేయచ్చు అనే భ్రమలో ఉన్నాడు. ఆయన ఏ గేమ్లన్నా ఆడుకోనియండి, ఆయన ఏమన్నా వాగనియండి, మాకు అనవసరం. మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల నుండి మా దృష్టిని మరల్చాం. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే నగ్నంగా కాంగ్రెస్ పార్టీని నడి బజార్లో నించోబెడతాం, ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మేము జవాబుదారీ ప్రజలకి. ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 2500 నెలకి మహిళలకు ఇస్తానన్నావు. 1,67,00,000 మంది మహిళలు, 18 ఏళ్ళ పైబడ్డ మహిళలు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 4,000 రూపాయలు చేయూత అన్నావు. 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 500 రూపాయలు బోనస్ అన్నావు క్వింటాల్కి, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు వాళ్ళకి సమాధానం చెప్పు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తానన్నావు, వాళ్ళకి సమాధానం చెప్పు.
వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తానన్నావు, సమాధానం చెప్పు. రైతు భరోసా అన్నావు, మరి రైతుకు భరోసానిచ్చే విధంగా 15,000 రూపాయలు ఇవ్వు. కౌలు రైతులకు భరోసా అన్నావు, ఆ పని చేసి పెట్టు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నావు, స్కూటీలు ఇవ్వు. 420 హామీలు. బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, 1,00,000 కోట్లు అన్నాడు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నాడు, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇవన్నీ కనుక అమలు చేయకపోతే మేము ఎవరిని ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడే పెడతారు. ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొనివ్వండి. ప్రజలకి మాత్రం మేము జవాబుదారీగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ఆయన వెంటాడతాం, తప్పకుండా వేటాడతాం. కేటీఆర్ గారు, కాళేశ్వరం తప్పు ఎవరిది అంటే ఏం చెప్తారు? కాళేశ్వరంలో తప్పు జరిగిందనే ఆలోచన మీకెందుకు వచ్చింది? తప్పు జరగలేదు. అసలే ఆ పిల్లర్లను చూపిస్తున్నారు, ఇలా జరిగింది, బేటలు వారాయని మీకు ఒక చెప్తున్నారు, మాట నీళ్ళు వదలలేదని కేసీఆర్ గారు చెప్పారు. చెప్తున్నాను, అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏమైందంటే కాళేశ్వరం విషయంలో కూడా ఎంత ప్రచారం జరిగిందండి, ఎంత విస్తృతమైన దుష్ప్రచారం, విష ప్రచారం అంటే చెప్పనలవి కానంత విష ప్రచారం. మరి తెలంగాణకి నీళ్లు రావాలి, తెలంగాణ పొలాలకి బీళ్ళకి నీళ్లు రావాలంటే 2 మార్గాలు. ఒకటి సొరంగ మార్గం ద్వారా 80-90 మీటర్ల నుండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం, హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు 670 మీటర్ల దాకా కూడా పైకి ఉంటాయి. అంటే 80-90 మీటర్ల నుంచి 600-700 మీటర్ల దాకా నీళ్లు తేవాలి. 2 మార్గాలు, ఒకటి సొరంగం తవ్వి కిందికి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పంపులు వాడాలి, లేదా మీరు పైకి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా స్టేజెస్ వైజ్ లిఫ్ట్ చేసుకుంటూ రావాలి. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదమ్మా. కాళేశ్వరం అంటే ఇవాళ మీకు అర్థం కావాలి, 4 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజెస్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, దాదాపు 275 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇంకా చాలా ఇంకా చిన్న చెరువులు, కుంటలు, ఎన్ రూట్ అంతా కూడా నింపే ఒక అద్భుతమైన స్కీమ్ కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసి దాదాపు 150 టీఎంసీల నీళ్లతో బ్రహ్మాండంగా రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుకొని ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ని వాయువేగంతో 4 ఏళ్లలో పూర్తి చేయగలిగాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రికార్డు చూస్తే వాళ్ళ ప్రాజెక్టులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. అదే 4 ఏళ్లలో కేసీఆర్ గారు పూర్తి చేశారు. సో ఈ 100 కంపోనెంట్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క చోట మేడిగడ్డ బరాజ్లో, ఎక్కడైతే 1.6 కిలోమీటర్ లాంగ్ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లు ఉంటాయి. ఆ 85 పిల్లర్లలో 3 పిల్లర్ల కాడికి వచ్చేసరికి కింద ఇసుక కదిలి అవి కుంగినాయి. కొట్టుకుపోలేదు, ఏమీ కాలేదు, కుంగినాయి, రిపేర్ చేయొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే కామన్ సెన్స్. అదే డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు కనుక మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యింటే కేవలం 1 నెల 2 నెలల కాలంలో అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి, లేదా మొత్తం దేశంలో ఉండే ఒక 5-6 వేల టిప్పర్లు తెప్పించి, మొత్తం నాణ్యత కలిగిన గుత్తేదారులను పిలిచి ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని రిపేర్ చేసి పెట్టి మళ్ళీ పంటలు ఎండిపోకుండా చూసేది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? కేసీఆర్ను బద్నాం చేయాలి, కాళేశ్వరంలో ఏదో జరిగిపోయిందని చెప్పాలి. ఒక 150, 200, 300 కోట్ల నష్టం జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి 1,00,000 కోట్ల ప్రాజెక్టు మొత్తం వృధా అయిపోయింది అని నెత్తి నిండా నింపాలి, విషయం నింపాలి. ఈ ఎజెండాతో పనిచేశారు. మేం చేసింది ఏంటి? 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాద్కి శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఎన్ రూట్ విలేజెస్కి నీళ్ళు ఇవ్వాలి, 10% నీళ్లు ఇండస్ట్రియల్ కన్జంప్షన్కి ఉండాలి, టూరిజం స్పాట్స్ కావాలి ఇవి అని మేము కాళేశ్వరం కట్టాం. సో అల్టిమేట్గా నిజం నిలకడ మీద తేలుతుంది. ఇవాళ మళ్ళీ అదే ఎన్డీఎస్ఏ నిన్నగా వేసిన జ్యుడిషియల్ కమిషన్ కూడా చెప్పింది, మీరు రిపేర్ ఎందుకు చేయట్లేదు, ఇంకా చేయండి వెంటనే. ఆపుతుంది ఎవరు? ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీర్లు చెప్పారు కాఫర్ డ్యామ్ కట్టాలి, వెంటనే చేయాలి. ఇప్పుడే వద్దు, మేము చెప్పేదాకా కట్టొద్దు. ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా లాభం పొందాలి, తర్వాత చూసుకుందాం, ఈ లోపల పంటలు ఎండినా పర్వాలేదు, గొంతులు ఎండి ప్రజలు చచ్చినా పర్వాలేదు, మాకు మాత్రం రాజకీయమే ముఖ్యం. ఇవాళ నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేమే కదా అడిగాం అసెంబ్లీలో, కమిషన్ వేయండి, ఎంక్వైరీ చేయండి, తప్పు చేస్తే ఎవరి మీదైనా చర్య తీసుకోండి, కానీ రిపేర్ చేయండి, మా మీద కోపం రైతుల మీద తీయకండి చెప్పాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి రాజకీయం ముఖ్యం. సో ఈ రాజకీయమే రిఫ్లెక్ట్ చేస్తుందా ఇప్పుడు కరువు, నీళ్లు లేకపోవడం, 100%. దీని అంతటిని కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ వైఖరే దీని అంతటికి కారణం? 100%. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. వాస్తవం ఏంటంటే మేము అధికారం నుంచి పోయినాడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. కేవలం కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనే ఒకే ఒక ఎజెండాతో అక్కడ నీళ్ళు ఎత్తిపోయకుండా దాదాపు 3 నెలలు ఆపారు. చివరికి రైతుల ప్రెజర్, కేసీఆర్ తిరగడం మొదలు పెట్టంగానే పంప్ హౌజ్ ఆన్ చేశారు, గాయత్రి పంప్ హౌజ్ ఆన్ చేశారు, నంది పంప్ హౌజ్ ఆన్ అయింది. మరి అప్పటిదాకా కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం సడన్గా పనిచేయడం ఎట్లా ప్రారంభమైంది? కాబట్టి ప్రజలని గందరగోళపరిచి మేము చెప్పాము సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్లో విడుదల చేయండి అని. చేయలేదు.
కింద సాగర్ కింద ఆయకట్టు ఎండిపోతుంటే కూడా సాగర్ విడుదల చేయలేదు నీళ్లు. మళ్ళీ మొన్న కేసీఆర్ గారు బయలుదేరంగానే సాగర్లో నీళ్లు విడుదల చేశారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్దేశపూర్వకంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ బద్నాం అవ్వాలి, రెండోది పంటలు పండితే బోనస్ ఇమ్మని రైతులు డిమాండ్ చేస్తారు కదా, అట్లా తప్పించుకోవాలి. పంట ఎండినా పర్వాలేదు, రైతు కడుపు మండినా పర్వాలేదు, కానీ బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవాలి. ఇది వాళ్ళ ఎజెండా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తున్నారా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం ఉండదమ్మా. మానవ బాంబులు రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నాయి. నల్లగొండ బాంబులు, ఖమ్మం బాంబులు ఆయన చుట్టూతా ఉన్నాయి. మేమేం చేయాల్సిన పని లేదు. ప్రజలు 10-12 స్థానాలు మాకు అప్పచెప్తే రాజకీయాన్ని మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ గారు శాసిస్తారు. తప్పకుండా అది సంవత్సరం లోపలే జరుగుతుంది. మాకు 10-12 సీట్లు ఇస్తే తప్పకుండా రాష్ట్ర రాజకీయాన్ని మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయిన లీడర్లు ఇప్పుడు ఈ డిఫెక్షన్ ఇది ఉంది, రాజీనామా చేయకుండా పార్టీ డెఫినెట్గా ఉప ఎన్నికలు వస్తాయండి. డెఫినెట్గా గన్పూర్లో, ఖైరతాబాద్లో, అదేవిధంగా భద్రాచలంలో 3 చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కానీ మరి ఇక్కడికి వలవేసి లాగుతున్న వాళ్ళ పరిస్థితి, ఇంకా లిస్టులో చాలా మంది ఉన్నారు మాతో టచ్లోకి వస్తున్నారని తరచూ స్టేట్మెంట్స్ కూడా వింటున్నాం కాంగ్రెస్ వైపు నుంచి. విన్నాను, నేను కూడా విన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25 మంది టచ్లో ఉన్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 40 మంది అన్నాడు. పాప ఆయనకు తెలియదు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఉన్నదే 39 మంది అని. ఏదో మాట్లాడుతుంటారు, మాట్లాడడానికి రాజకీయంలో. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారిపోతోంది గ్రామాల్లో అని అందరికంటే బాగా కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఇప్పుడు డబ్బు సంపాదనలో. హైదరాబాద్లో పర్మిషన్లు ఇవ్వట్లేదు బిల్డింగ్లకి. దేనికోసం ఇవ్వట్లేదు? బిల్డర్స్ ట్యాక్స్ అనమాట, 6 ట్యాక్స్ కట్టాలి. 6 ట్యాక్స్ కట్టి మొత్తం దాదాపు ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. అందుకే ఇక్కడ నుంచి ఢిల్లీకి డబ్బు సంచులు పంపాలి. కాబట్టి బిల్డర్లను ఒత్తిడి చేసి పర్మిషన్లు ఇవ్వకుండా లాస్ట్ 4.5 నెలలు. కావాలంటే మీరు తెలుసుకోండి. ఓకే, నేను జస్ట్ ఒక కోట్ చేస్తున్న ఒక పర్స్పెక్టివ్ని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించలేదు, కేసీఆర్కి లేకపోతే బీఆర్ఎస్ నాయకులకి అహంకారం పెరిగింది, ఆ అహంకారాన్ని దించాలనుకునే కాంగ్రెస్ని గెలిపించారు అనేది చాలామంది విశ్లేషణలో పర్టిక్యులర్గా పేర్కొన్న అంశం. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? దాన్ని మేము ఎట్లా చూస్తామంటే ఈ విశ్లేషణలు ఎక్కువ వరకు మా పర్ఫార్మెన్స్ విషయంలో వేలెత్తి చూపెట్టలేరు. కాబట్టి ఈ దేశంలో పర్ క్యాపిటాలో అగ్రభాగాన రాష్ట్రాన్ని నిలబెట్టింది కేసీఆర్. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా ఒక కరువు ప్రాంతమైన తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్. సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేసింది కేసీఆర్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. వ్యవసాయంలో బీడు భూములకు నీళ్లు మళ్ళిచ్చింది కేసీఆర్. అద్భుతంగా ఐటీ ఇండస్ట్రీ రంగాన్ని పెంచింది కేసీఆర్. ఇటు పట్టణ అటు పల్లె ప్రగతి రెండింటిని ఏకకాలంలో నడిపి అటు పల్లెలకి ఇటు పట్టణాలకి అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతోనే హయ్యెస్ట్ అవార్డ్స్ అందుకుంది మా ప్రభుత్వం. హరితహారం పేరిట 7.7% గ్రీనరీ పెంచింది మా ప్రభుత్వం. చెరువులను బాగా చేసింది మా ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని తిట్టడానికి ఏం లేదు పర్ఫార్మెన్స్ విషయంలో. ఏదో ఒకటి అనాలి కదా. అందుకే అహంకారం పెరిగింది. అహంకారం పెరిగి మేము ఎవరినేమన్నామని ఎవరినన్నా తూలనాడామా? రేవంత్ రెడ్డి లాగా బూతులు తిట్టామా? లేదా రైతు బంధు అడిగితే చెప్పుచ్చుకుని కొడతా అన్నామా? లేదా 25 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటామని చెప్పామా? ఏం చేసాము అహంకారంగా? ఏపీ పాలిటిక్స్ చూస్తుంటారు కదా, ఏం జరగబోతోంది ఏపీలో అంటే ఏం చెప్తారు? మీకున్న అంచనాలు ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏపీలో. నేను చదువుకున్నాను, గుంటూరులో ఇంటర్మీడియట్ కూడా చేశాను నేను. ప్లస్ హైదరాబాద్లో కూడా చాలామంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మరి వాళ్ళతో వస్తున్న సమాచారం కానీ బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది నాకున్న సమాచారం. ఇక అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది ఆంధ్ర ప్రజల ఇష్టం. కానీ బట్ మాకున్న సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ గెలిచొస్తారు. ఓకే కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు అండ్ చాలా అంశాలకి సమాధానం కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే విత్ us.